ఒక మహేష్ బాబు తప్ప మిగతా వాళ్ళందరూ డమ్మిగాలే. చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నంత వేస్ట్. లేకైతే ఇంటి రామారావు చేసి ఒప్పుకుంటాం, కానీ చంద్రబాబు తెలంగాణ చేసింది ఏం లేదు. మొత్తం దొంగ పనులు, మందిని చంపేసుడు, అవే పనులు చేసింది. ఆ ప్రజలకు అందరికి తెలుసు. నాగం జనార్దన్ రెడ్డి కూడా డెవలప్ చేసిన. ఫస్ట్ ఆయనే ఐటీ కంపెనీ తెచ్చింది. కేసీఆర్ ఎప్పుడో ఎన్నో సందర్భాల ఫౌండేషన్ వేసింది ఆయన. తెలంగాణ అంటే వాళ్ళకి నచ్చదు గత 60 ఏళ్ళల్లో. అందుకే మనం విడిపోయినాం. పక్క రాష్ట్రం కూడా వచ్చి మనతో కొడితే వాడిని పొరి మీద దాటించుకుంటామన్నారు. మనోడు తప్పు వేసి భూలోకానికి దొక్కమన్నారు. అట్లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోరు. జన సైనికుల మారుర్రి. మీ తప్పు ఇప్పుడు వాడు కాంట్రవర్సీ చేసినప్పుడు మాకు ఖండించుర్రి. మీ నాయకుడు ఖండించుకొని మీరైనా ఖండించు. మీ నాయకుడు పోటీ చేయడన్నగా మీరు పోటీ చేస్తారు కదా, మరి మీకేమైంది? మీకు సిగ్గుశరం లేదా? తెలంగాణ పౌరుషం లేదా? ఇది తరచుగా ఈ సినిమాలలో ఇప్పుడే కాదు, ప్రతిసారి తెలంగాణ భాషని ఇట్లా చేయటం వల్లనే తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి కారణం. కాబట్టి విరిపోయిన తర్వాత విరుపుకాయం ఇచ్చినాం, అనామలుగా కలిసి ఉండవచ్చు. కానీ ఇట్లా కాంట్రవర్సీ ఏంటంటే ఇప్పుడు 10 లక్షల ఎకరాల భూములు ఆంధ్రలో తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు, ఎవరైనా చెప్పలేదు కదా. ఇట్లాంటి చిల్లరగాళ్ళు వచ్చి విభేదాలు సృష్టించడం తప్పు. ఒకవేళ నీకు తెలంగాణ బతకాలనుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ మా రాష్ట్రం నుండి మా ప్రజలని మా భాషని కించపరచడం తప్పు. ఎందుకంటే ఆంధ్రాలో కూడా 3 భాషలు ఉంటాయి. అది కర్నూలు కావచ్చు, అట్లా రకరకాల. ఎందుకు బల్బ్ అంటే సినిమా ఇండస్ట్రీలో మన వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. సో మెజారిటీ చూసుకుంటే ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, అందరూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. ఈరోజు కూడా ఈ తెలుగు మన తెలంగాణ వాళ్ళకి కొద్ది మేర. సో ఇప్పుడు మన గవర్నమెంట్లోనే మన రాష్ట్రం ఏర్పడాయి కాబట్టి కొద్ది ఎదుగుతారు కాబట్టి వాళ్ళకి అది ఇబ్బందికరం అవుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మన ఒక ఆయన సినిమా తీసిన మన తెలంగాణ భాష తరపు, ఆయన పేరు ఉంది. ఆ సినిమా అట్టర్ ఫ్యాప్ అయ్యి మంచిగా ఆడిపోయింది కదా. సో ఆ సినిమా ఆడినప్పుడు ఇది కూడా సేమ్ అదే స్థాయిలో ఆడిపోతే సో ఇది ఇబ్బంది అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సినిమా రావద్దని ఇప్పుడు ఈ కాంట్రవర్సీ చేస్తే రేపు ఆ సినిమా వస్తే అదే ఆ తెలంగాణ సినిమా రావద్దని ఆలోచనతో చేసినట్టుగా ప్లానరీతో ప్లాన్తో చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మా దర్శి సినిమా తీసిన అంతకుముందు ఒక అన్న బలగం, ఆ సినిమా మంచి రికార్డ్ సాధించుకో. కాబట్టి ఈ తెలుగు భాషలో ఈ తెలంగాణ భాషలో అద్భుతమైన కళ ఉంటుంది. కాబట్టి అది మళ్ళీ వస్తే ఇబ్బంది అవుతుందో మాకు అట్లాంటి సినిమాలు వస్తే అనేది వాళ్ళు కాంట్రవర్సీ చేయాలనేది చేసారు తప్ప. కాంట్రవర్సీ చేయాలన్నా ఒక మనిషి ఇప్పుడు ఇక్కడ బతుకుతూ ఇక్కడ తింటూ హైదరాబాద్ అనే ఉంటూ మన తెలంగాణ గురించి ఇంత మాట్లాడితే అసలు ఊకుంటారా తెలంగాణలో? అసలు ఎవరు ఎందుకు ఊకుంటారన్నా? ఇప్పుడు ఆత్మగౌరవం కోసమే తెలంగాణ విడిపోయింది. కాబట్టి వాళ్ళు ఈ రోజు కాదు, ప్రతిసారి ఎన్నో సినిమాలలో ఇట్లా అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళు ఇట్లాంటి కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు మనం ఎదగటము. ఎందుకంటే ఈ రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళకి నచ్చదు. తరచుగా ప్రతి సినిమాలు కాదు, మనకు గత 60 ఏళ్ళలో చూసినా కూడా సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి అవమానాలు జరగటమే. ఏ రోజు కూడా ఒక బీసీ ఎస్సీ ఎస్టీ వారికి కూడా ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. రియల్ అంటే మన తెలుగు ఇప్పుడు ఆంధ్రోళ్ళు హీరోలు వాడేదో మా ఆంధ్రోళ్ళు అని చెప్పి హీరోలు అందరు అందుట్లో ఎవరు కూడా ఈ సమాజానికి సేవ చేసిన ఎవరు లేరు. కొంతమంది చెప్పుకుంటారు అంతా. ఒక మహేష్ బాబు తప్ప మిగతా వాళ్ళందరూ డమ్మిగాలే. ఒక మహేష్ బాబు తప్ప మిగతా వాళ్ళందరూ డమ్మిగాలి. ఎందుకు మహేష్ బాబు చెప్పుకోడు ఎప్పుడు కూడా, అది ఎవరన్నా ఆయన ప్రాంతం ఏదన్నా అనుకోకు, కానీ చేసిన చెప్పాడు. ఇక మిగతా వాళ్ళ గురించి ఎప్పుడు ఉంటుంది. ఇక ఈయన గొప్ప, ఆయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన అని చెప్తారు. వాళ్ళు వేస్ట్ అందరు కూడా. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ నీకు తెలంగాణ ఉండాలనుకోకపోతే వెళ్ళిపోవచ్చు, కానీ ఇట్లా కాంట్రవర్సీ చేస్తే భవిష్యత్తులో నీకు ఇబ్బంది. చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నంత వేస్ట్. ఎందుకంటే ఈ ప్రాంతాలలో ఏ డ్రైనేజ్ కావచ్చు, పైపుల వాటర్ సప్లై కూడా చేయలేదు చంద్రబాబు. అంత వేస్ట్. మీరు ఆయన గురించి గొప్ప చెప్పుడు తప్ప ఏం ఉండదు. లేకైతే ఇంటి రామారావు చేసి ఒప్పుకుంటాం, కానీ చంద్రబాబు తెలంగాణ చేసింది ఏం లేదు. మొత్తం దొంగ పనులు, మందిని చంపేసుడు, అవే పనులు చేసింది. ఆ ప్రజలకు అందరికీ తెలుసు. కరెంటు బిల్లుల కోసం ఇంత ఛార్జీలు పెంచిన అడిగితే వాళ్ళ మీద కాల్పులు చేసిన దాఖలాలు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు గురించి మాకు గొప్ప చెప్పుకుంటే వేస్ట్. నాగం జనార్దన్ రెడ్డి కూడా డెవలప్ చేసిన. ఫస్ట్ ఆయనే ఐటీ కంపెనీ తెచ్చింది. కేసీఆర్ ఎప్పుడో ఎన్నో సందర్భాల ఫౌండేషన్ వేసింది ఆయన. ఆ తర్వాత హైదరాబాద్ బెస్ట్ సిటీ ఏదంటే హైదరాబాదే కాబట్టి రకరకాల కంపెనీలు వచ్చినాయి. సో ముఖ్యమంత్రి ఉన్న బాధ్యత నిర్వహించవచ్చు అంతే తప్ప, లేదంటే బిల్ గేట్కి నేనే క్లాసులు నేర్పిన అన్నట్టు ఉంటుంది ముఖ్యమంత్రి ఆయన ఆలోచన అట్లా. కానీ అది కొంతమంది మేధావులు వాళ్ళు సృష్టించుకోరు. ఈయన గొప్ప ఆయన గొప్ప అయితే ఇదే హైదరాబాద్లో ఉన్న స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలకు ఒక ఇంగ్లీష్ మీడియం నేర్పితే ఈరోజు అమెరికా కన్నా డెవలప్ అయిపోయింది. ఎప్పుడు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ఎందుకు నేర్పి అంత తెలివైన ముఖ్యమంత్రి అయితే ఎందుకు చేయలేదు? అదే కొంతమంది కాంట్రవర్సీ చేద్దామని బల్బ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, అవకాశాలు వాడుకున్నారు తప్ప ఎవరు కాంట్రవర్సీ చేస్తారు. సో అవకాశం ఎదిగిన తర్వాత గప్పు ఉండాలి. కానీ ఇట్లా కాంట్రవర్సీ చేసి మళ్ళీ ప్రజల మధ్య భేదాలు వాని అవకాశాలు ఎదిగింది కాబట్టి వానికి ఒక ఆలోచన ఏంటంటే అడుక్కున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చేది ఎదిగింది కాబట్టి మళ్ళీ ఒక
కాంట్రవర్సీ చేసి ఇందుట్లో నేను పాపులర్ అయిపోదాం అనుకున్నాను. కానీ ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాడు శిక్ష కాదని ఇప్పటికీ వాడు దడుచుకున్నాడు. ఇంకో నెక్స్ట్ ఎవరు మాట్లాడితే ఒట్టు పెట్టుకొని ఎవరు మాట్లాడు ఆ తెలంగాణ గురించి మాట్లాడే ఎవరు కూడా ఇది గుర్తుపెట్టుకో. లాస్ట్ ఇదే టైం వాడు మళ్ళీ మాట్లాడరు. ఎందుకంటే అది ఎవరో కొద్దిగా అనుకుని నడిపించి మాట్లాడిపించినో తెలియదు. కానీ వాడు అన్నారు కాబట్టి వాడికి ఇప్పుడు ఏందో అసలు రంగు అర్థమై నెక్స్ట్ వాడు కూడా మాట్లాడు డైరీగా మాట్లాడితే కానీ సోషల్ మీడియాలో దాచుకొని సోషల్ మీడియాలో పెడతారు కొంతమంది పెడతారు. ఇక అట్లా దొంగలు పెట్టినా కానీ ఇంత కాంట్రవర్సీ నెక్స్ట్ అయితే వాడు కాదు ఎవరు కూడా మాట్లాడితే తిరగడు హైదరాబాద్లో ఉండరు. మళ్ళీ ఒక లెక్కలు వస్తే 10 సంవత్సరాలకు వెళ్ళిపోమని చెప్పి ఆ అవకాశాన్ని ఇక సర్దముడ చదువుకో మొత్తం వెళ్ళగొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి వ్యక్తుల వల్ల ఇక్కడ నివసిస్తున్న ఆంధ్ర వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అలాంటి చాయిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు లేని వాళ్ళే ఒక మధ్యతరగతి వాళ్ళే వచ్చి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతారు. సో అక్కడైనా ఇక్కడైనా పేదవాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టొద్దు. కానీ ఇట్లాంటి దుర్మార్గుల వల్ల మిగతా వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. వాడు దొంగ అంటే వీళ్ళు కూడా దొంగ అనే పేరు వస్తుంది. అదే చెప్తున్నా. అది తెలంగాణ డెవలప్ అయింది. అసలు తెలంగాణ అంటే వాళ్ళకి నచ్చదు గత 60 ఏళ్ళలో. అందుకే మనం విడిపోయినాం. తప్పు కాదు, అన్నదమ్ములుగా విడిపోయినాం. కానీ వాళ్ళకి నచ్చడానికే విడిపోయినాం. ఇంకా ఈ దుర్మార్గం ఏంటంటే ఇట్లాంటి దుర్మార్గులు ఇంకా పుడతా ఉంటారు. ఇక వాళ్ళ చరిత్రలో కొంతమంది నిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఈ ప్రాంతం ఆయన ఇక్కడ నచ్చదు. ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలో చూసుకుంటే 70% ఈ రోజుకు మొత్తం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అరే మీరు వెళ్ళిపోరు అని ఎవరు అంటారు? ఎవరు అంటలేరుగా. ఇట్లా దుర్మార్గుల వల్ల వస్తే పూరా లాస్ట్ కాల్ చేయాల్సి వస్తుంది. ఒకడు అన్నారు ఇండస్ట్రీ తీసుకుపోరు ఎవరొద్దన్నారు. ఇక మీ భూములు కూడా గవర్నమెంట్లు ఎవరికి ఇచ్చారు? మొత్తం ఆంధ్ర వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి స్టూడియోలకు ఇచ్చారు. ఒక్కరు తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదు. ఇది కూడా ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తారు. భవిష్యత్తులో కూడా తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ నేను కూడా అడుగుతున్నా, మళ్ళీ దీని మీద స్పందించాలి. నువ్వు రాజకీయం చేస్తా అంటే నిన్ను కూడా అడుగుపెట్టిన రాజకీయాలలో. ఇది కూడా పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకుని అభిమానులు కూడా ఎవరో మాట్లాడారు. కానీ ఈ విషయమైన మీరు అభిమానులు మాట్లాడలేదు, మీరు మాట్లాడారు కదా. ఔరబాయ్ తెలంగాణ గర్కపాటి గారే చెప్పిండు తెలంగాణకు అది ఒక మీనింగ్ ఉన్నది, మంచి భాష, తెలుగులో అచ్చి మస్ట్ భాష ఇదే చెప్పిన అని చెప్పిండు. కానీ పవన్ కళ్యాణ్ కూడా నీ విజ్ఞప్తి ఏంటంటే నువ్వు కూడా స్పందించలేదు. ఇప్పుడు ట్విట్టర్ కూడా పోస్ట్ పెట్టలేదు. ఎందుకంటే ఇట్లాంటి కాంట్రవర్సీ జరిగినప్పుడు నువ్వు కూడా స్పందించాలి కదా. కాబట్టి నువ్వు కూడా స్పందించుకొని నీకు కూడా అవకాశం ఇవ్వరు, రాజకీయం కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే నీవే చెప్పినావు నేను ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నావు కదా. మాట్లాడు దీని మీద. మేము తెలంగాణ వ్యక్తులుగా డిమాండ్ చేస్తున్నాం, మాట్లాడమని కొడుతున్నాం. అదే అంటున్నా వీళ్ళు. అరే అదేదో కాలువ చెప్పినట్టు పక్క రాష్ట్రం కూడా వచ్చి మనతో కొడితే వాడిని పొరి మీద దాటించుకుంటామన్నారు. మనవాడు తప్పు వేసి భూలోకానికి దొక్కమన్నారు. అట్లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోరు. జన సైనికుల మారుర్రి. మీ తప్పు ఇప్పుడు వాడు కాంట్రవర్సీ చేసినప్పుడు మాకు ఖండించుర్రి. మీ నాయకుడు ఖండించుకొని మీరైనా ఖండించారు. మీ నాయకుడు పోటీ చేయడన్నగా మీరు పోటీ చేస్తారు కదా. మరి మీకేమైంది? మీకు సిగ్గుశరం లేదా? తెలంగాణ పౌరుషం లేదా? 14 ఏళ్ళు కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చి 60 ఏళ్ళ పోరాటం 14 ఏళ్ళ కళ నెరవేరింది. కాబట్టి ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులందరూ కూడా చెప్తున్నాం, ఇట్లాంటి కాంట్రవర్సీ చేయకూడదు. ఒకవేళ మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవడం సంతోషం. కానీ మా భాష పైన మా ప్రాంతం పైన చూస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బంది వస్తుంది. మీకు మీ ఆస్తులు కూడా తీసుకుపోకుండా ఇక్కడనే అయిపోతే గుర్తుపెట్టుకోండి.